ఇదిగోండి రాగి సంగటి అయిపోతున్నాను. పెట్టేశాను. రాగి సంగటి నాటుకోడి పులుసు. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేసాను. చిన్న గ్లాసు 6 అయినా పోసుకోవచ్చు, 7 అయినా పోసుకోవచ్చు లూజ్గా కావాలంటే. లేకపోతే మనం రైస్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం కదా, దీనికి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. అదిగో చూడండి, అక్కడ వరకు పెట్టాను. పెట్టి కొంచెం పొంగు వచ్చే వరకు హైలో పెడదాం. పొంగు వచ్చేసింది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేసుకోవాలి. అన్నం మెత్తగా అవుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ అయిపోతే రాగి సంగటిలో చప్పగా ఉంటుంది. సాల్ట్ వేస్తాం. కొంచెం నెయ్యి కూడా వేద్దాం. అదిగో చూడండి, నెయ్యి వేస్తే కొంచెం స్మూత్గా ఉంటుంది. అదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా గుజ్జు గుజ్జు అవ్వాలి. ఇప్పుడు పిండి వేద్దాం. ఇదండి, ఈ విధంగా పిండేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం. మూత పెట్టేసి మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత తిప్పుదాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇలా పప్పు గుత్తి పెట్టి తిప్పుకుందాం. కొంచెం టైట్ అయిందనుకుంటే మీరు హీట్ వాటర్ పోసుకోండి. ఇలా నేను తిప్పాక చూపిస్తాను మీకు. ఈ విధంగా మెత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పెడదాము. నాకు రైస్ కొంచెం ఉండాలి, పిండి ఎక్కువగా ఉండాలి. అందుకే నేను రైస్ క్వాంటిటీ కొంచెమే వేస్తాను. చూడండి, ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, వాటర్లో తడిపేసి అలా పెట్టేస్తే పొయ్యి మీద సిమ్లో పెట్టి చూడండి, కొంచెం హీట్ తగలకుండా అలా పెట్టేసి చేతితో తడిపేస్తే ఇదిగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఆపేసేసుకున్నాం. అది చూడండి, వేసిన నెయ్యి అంతా అలా పైకి వచ్చేసిందో. ఈ విధంగా సంగటి కూడా అయిపోయింది. ఆపేసేసుకున్నాం. ఆపేసి మూత పెట్టేసేద్దాం. చూడండి, రాగి సంగటి ఎంత స్మూత్గా వచ్చిందో. దీనిలోకి నాటుకోడి పులుసు ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా మనం తినలేము. ఆ విధంగా స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి, నాటుకోడి మాంసం 1/2 కిలోకి పెంచింది. 1/2 కేజీకి తక్కువగా ఉంది. 1/2 కిలోకు 100 గ్రామ్స్ పెంచి ఉంటుంది. నాటుకోడి పులుసు ఎలాగో రాగి సంగటిలోకి చూపిస్తాను. చూడండి, కట్ చేసుకున్నాను. అదిగో చూడండి, కొంచెం పసుపు వేసాను. పుదీనా కూడా వేసి కొద్దిసేపు వేయించడం వల్ల. టమాటాలు మెత్తగా నలిపేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా వేసేద్దాం. కొంచెం గుజ్జు, ఒక 2 మినిట్స్ గుజ్జు కావనిద్దాం. చూడండి, కట్ చేసుకోకుండా ఇలా గుజ్జుగా ఉంటే గ్రేవీ కదా, మిక్సీకి కూడా వేసుకుంటారు. నేనైతే ఇలాగే నలిపాను. చూడండి, కారం కూడా వేసాను. ఇక క్లీన్ చేసుకున్నాక నాటుకోడి దీన్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు వేసుకున్నాం. చిన్నెల్లిపాయలండి కొంచెం హాఫ్ మెదిగాక ఈ చిన్నెల్లిపాయలు వేసుకొని దంచుకున్నాం. మరీ మెత్తగా దంచుకోకూడదు. మెత్తగా దంచుకునే పనితే నేను మిక్సీ జార్లోనే వేసేది. కొన్ని కర్రీస్కి దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది. పలావు అలాంటి వాటికి ఏంటంటే మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలాంటి వాటికి ఏంటంటే కచ్చా పచ్చిగా దంచుకుంటేనే ఆ కూర రుచి ఎక్కువగా పెరుగుతుంది. అందుకని నేను ఓపికగా అయినా మ్యాక్సిమం దంచుతాను. దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి బాగా తిప్పేసి కొద్దిసేపు మగ్గాక వాటర్ పోద్దాం. మూత పెట్టేసుకున్నాము. మగ్గుతుంటుంది. చూడండి 2 మినిట్స్ మగ్గాక కొంచెం రాగి సంగటి సరిపడా వాటర్ పోసుకుందాం. కొంచెం పులుసుగా ఉండాలి కదా రాగి సంగటిలోకి. అది చూడండి, పెట్టేసి నాటుకోడు కదా కొంచెం టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి, కొంచెం మసాలా పొడి వేసేసుకుందాం.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని తిప్పేసి మసాలా పొడి వేసాం కదా, ఒక 2 minutes పెట్టేస్తే మసాలా స్మెల్ రాకుండా ఉంటుంది, పొడి స్మెల్. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ విధంగా ఉండాలి. మరీ నీళ్ళగా ఉన్న బాగోదు, చిక్కగా ఉన్న బాగోదు. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే రాగి సంగటికి బాగుంటుంది. అయిపోయింది, నాటుకోడి పులుసు రెడీ. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తాను మూత పెట్టి. ఓకే, చూడండి రాగి సంగటి ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉన్న బాగోదు నాటుకోడి పులుసు. ఇదిగోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. తీసుకుంటున్నా అలా చూడండి. చూడండి దూదిలాగా ఉంది. ఈ విధంగా ఎంత స్మూత్గా ఉండాలి, అప్పుడు రాగి సంగటి టేస్ట్ వస్తుంది. చూడండి.